హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మూఢనమ్మకాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు మూఢనమ్మకాలు ఏంటి, మూఢనమ్మకాల వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పర్టికులర్గా రిలేషన్షిప్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక్కొక్కసారి మనకి బాగా నచ్చిన వాళ్ళకు కూడా మనకు బాగా నచ్చుతాము. కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి దూరం అయిపోతూ ఉంటాం. సో వాళ్ళ జ్ఞాపకాలతో మనం అలా బ్రతికేస్తూ ఉండాలా, లేదంటే జ్ఞాపకాలు వదిలేసి బ్రతికేయాలా, లేదంటే మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళని మనం మన లైఫ్లోకి తీసుకోవచ్చా? చూడండి, మన అనుకున్న వాళ్ళు మనం వదిలేసి ఎప్పుడు వెళ్ళరండి. వాళ్ళ దృష్టిలో ఎప్పుడైతే మనం కాదనుకుంటామో మనల్ని వదిలేసి వెళ్తారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు ఎంత గొడవ పడినా కూడా 1 డే 2 డేస్ తర్వాత మళ్ళీ కలిసిపోతారు. ఎప్పుడైతే మనుషుల దగ్గర డబ్బు అనేది ఉంటుంది చూడండి, వాళ్ళకి మించి ఎక్సెస్ మనీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే వీళ్ళు లేకపోతే వీళ్ళు తనకి ఏం అవసరం ఉంది, నేను ఎలాగైనా బ్రతకగలను. అంటే ఎప్పుడైతే డబ్బు చెప్తా కదండి, డబ్బు మనిషిని సాక్షిభూతంగా ఉంచదండి. మనకు ఆలోచనలు చేంజ్ చేస్తూ ఉంటుంది. దానికి అంటే ఎప్పుడే కానీ మనిషి అనే వాళ్ళు డబ్బుకు వాల్యూ ఇస్తున్నంత కాలము ఇలాంటి ఎథిక్స్కి విలువ ఇవ్వరు. ఎథిక్స్కి విలువ ఇచ్చేవాళ్ళు డబ్బు గురించి ఆలోచించారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కోపపడినా వాళ్ళ దగ్గరే ఉంటారు. ఎందుకంటే పెద్దలు అంటుంటారు, మన పైన ఎవరైతే ఎక్కువ కోపగించుకుంటుంటారో, ఎప్పుడు తిడుతూ ఉంటారో వాళ్ళు నిజంగా మనల్ని లవ్ చేస్తూ ఉంటారు. నిజంగా మన అనుకున్న వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళరండి. సో వదిలేసి వెళ్ళిపోయారు ఎలాగో, కానీ ఒక్కొక్కసారి మెమొరీస్ అలా ఉండిపోతూ ఉంటాయి కదా. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారని మెమొరీస్ కూడా వదిలేయాలా, లేదంటే మనిషి లేడు కదా, మెమొరీస్ అయినా మనతో దాచుకుందామని అలా ఉంచుకోవాలా? వదిలేసాలండి. ఇప్పుడు మనిషి లేని తర్వాత వాళ్ళ మెమొరీస్ ఏం అవసరం ఉంది? ఇప్పుడు మీరు మహాభారతం తీసుకుంటే దాంట్లో కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంటుంది. స్టార్టింగ్ రోజు అర్జునుడు ఉంటాడు అక్కడ. ఆపోజిట్ అంతా నా బంధువులు, నా మిత్రులు, నా అన్నదమ్ములు ఉన్నారని నేను యుద్ధం చేయను అని శ్రీకృష్ణుడితో అంటాడు. శ్రీకృష్ణుడు ఉండి, నిజంగా వాళ్ళు నీ వాళ్ళైతే ఈ రోజు వచ్చి నీ ఎదురుగా నిలబడి నీతో యుద్ధం చేయరు. నిన్ను 13 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపరు, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపరు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు నీ వాళ్ళు ఎలాగ అవుతారంట. నిజంగా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అనుకుంటే మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టారండి. ఒకవేళ ఇబ్బంది పెట్టినా కూడా రియలైజ్ అయ్యి వచ్చి మనతో కలిసిపోతారు. కాబట్టి పదే పదే మనల్ని వదిలి ఎప్పుడైతే మనం బ్లైమ్ చేస్తూ ఉంటారో, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళని పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయకూడదండి. దాంట్లో పెద్దలు అంటుంటారు, సామభేద దండోపాయం అని. అంటే సామభేద దండోపాయం అంటే ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వాలండి. ఒక 2-3 సార్లు అవకాశం ఇవ్వాలి. మారలేదనుకోండి 1 టైం ఇవ్వాలి. అప్పుడు కూడా మారలేదు అనుకోండి వదిలేసేయాలి. అంటే మనకి అప్పుడే యూనివర్స్ అనేది చెప్తా కదండి, మనకి కొన్ని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చూడండి, మన గురించి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ దగ్గరికి తీసుకోవాలనుకున్నప్పుడు వద్దు అని మనకు అప్పుడే యూనివర్స్ కొన్ని సిమ్టమ్స్ పంపిస్తుంది. అంటే మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుండి మనకు కాల్స్ రావడము, అంటే అక్కడ సిచ్యువేషన్ తగినట్టు మనకు అనుకూలంగా ఏదో ఒకటి క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. దానికే ప్రతిసారి నేను ప్రజెంట్లో ఉండండి అని చెప్తుంటాను. ప్రజెంట్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాం. చెప్తే మన బాడీ ప్రజెంట్లో ఉంటుంది, మన ఆలోచనలు మాత్రం పాస్ట్లో ఉంటాయి, లేకపోతే ఫ్యూచర్లో ఉంటాయి. కాబట్టి యూనివర్స్ అనేది మనకి ప్రతిసారి మనకు ఏదైతే అవసరమో దానికి పంపిస్తూ ఉంటుంది సిగ్నల్స్. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోండి. దానికే మనల్ని ఎవరైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో చెప్పే కదా, సామభేద దండోపాయం అని అవకాశాలు ఇచ్చేంత వరకు ఇవ్వాలి. తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరాదండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తారు, కానీ అదే దూరంలో ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ మనం మెంటల్గా, ఫిజికల్గా డిస్టర్బ్ అవ్వదానికన్నా వాళ్ళు దూరం పెట్టేసి మనం ప్రశాంతంగా ఉంటే సరిపోద్దండి. కానీ అది మైండ్తో ఆలోచిస్తే బాగానే ఉంటుంది సార్, కానీ మనసుతో ఆలోచిస్తే చాలా కష్టం. అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, సడన్గా ఎలా అంటే వాళ్ళు మనకి మోసం చేశారు, మనల్ని వదిలేసిపోయారు అని తెలిసినప్పటికీ అది మన మనసు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం కదా సార్. సో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి దాని నుంచి? మరి అలాంటప్పుడు బుక్ తీసుకోండి. బుక్ తీసుకొని మీరు వాళ్ళకి అంటే పాస్ట్లో చేసినవి ఏవైతే మంచి చేశారో ఒక 1 సైడ్ రాసుకోండి. తర్వాత వాళ్ళు మీకు ఏవైతే ఇబ్బంది పెట్టారో ఒక 1 సైడ్ రాసుకోండి. 2 కంపేర్ చేసినప్పుడు ఒక మనిషి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడంటే మీరు అవసరం లేదని అర్థం. 2 కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ
అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసిన విషయాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైతే మనకు నష్టం జరిగింటుందో దాన్ని కౌంట్ చేసుకోండి. ఏదైతే ఎక్కువ మనకి లైఫ్‌లో ఇబ్బంది పెట్టింటుందో దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేయడం బెటర్. ఓకే. సో, అంటే వదిలేసే వరకు తెలియదు గదా! మనల్ని వదిలేస్తారు. మనం వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు అని. సో, స్టార్టింగ్‌లో అంతా బానే ఉంటుంది. అంతా చాలా కబుర్లు చెప్తూ ఉంటారు. అంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటాను. నీ వెనకే ఉంటాను. నీ ప్రాబ్లమ్స్‌లో, నీ హ్యాపీనెస్‌లో అన్నిట్లో ఉంటానని చెప్తూ ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడెన్ అంతా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో, అప్పుడు వదిలేయడం జరుగుతుంది. కానీ వదిలేసిన ముందే తెలీదు గదా మనకి. అప్పుడు ఎలా సార్? ఎలా మనం ముందే ఎలా గెస్ చేయాలి? ఈ మనిషి మనతో లైఫ్ లాంగ్ ఉండరు. వీళ్ళు చెప్పేది అంతా సొల్లు అని ఎలా తెలుసుకోవాలి మనం అంటే ముందే? సింప్టమ్స్ తెలిసిపోతాయి కదండీ. హుహు. ఇప్పుడు మీరే చెప్పారు. కొన్ని రోజుల ముందు స్టార్టింగ్‌లో బాగుంటారండి. హ్మ్. తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత చూడండి నిదానంగా వాళ్ళలో ఉన్న అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. హ్మ్. మీరు ఒకటి 'అపరిచితుడు' మూవీ వచ్చింది. అంటే కరెక్ట్. దాంట్లో 3 క్యారెక్టర్‌లు చూపించాడు. అవును. కానీ రాము, రేము. మనిషిలో మనిషిలో అనేక రకమైన క్వాలిటీస్ ఉంటాయి. హుహు. అంటే సిట్యుయేషన్ బట్టి తన క్యారెక్టర్ తను మార్చుకుంటుంటాడు. హ్మ్. ఊసరవెల్లి అంటారు చూడండి. హ్మ్. ఆ విధంగా అనమాట. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉందనుకోండి, కాళ్ళు పట్టుకోవడానికైనా రెడీగా ఉంటారు. హ్మ్. వాళ్ళ అవసరం తీరిందనుకోండి, మనం కాల్ చేసినా గూడా నీకు 100 టైమ్ చేసినా గూడా లిఫ్ట్ చేయరు. హ్మ్. అంటే ఇలాంటి వాళ్ళతో మనం మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం కన్నా పక్కన పెట్టేయడం ఉత్తమం అండి. ఓకే. సో, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మైండ్ యాక్సెప్ట్ చేసినా మనసు యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. సో, కొంతమంది ఉంటారు. సో, వాళ్ళు ఎంత చేసినా, ఏం చేసినా మనకెంత బ్యాడ్ చేసినా సరే వాళ్ళకి కావాలి మన లైఫ్‌లో. కానీ నేను చేంజ్ చేసుకోగలను, చేంజ్ చేసుకోవాలి అనే ఒక మైండ్‌తో ఉంటారు. సో, అలా అనుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్‌తో మనం ఏమైనా సాధ్యమవుతుందా? వాళ్ళని చేంజ్ చేసుకొని మళ్ళీ మన లైఫ్‌లో వాళ్ళని ఉంచుకోవడానికి ఏమైనా? ఉంటుందండి. దీంట్లో కర్మ సిద్ధాంతం గూడా ఒకటి ఉండి యాడ్ అయి ఉంటుందండి. హుహు. ఒక వ్యక్తి మనల్ని వదిలిపెట్టిపోయాడంటే కారణం లేకోకుండా ఏది పోదు. హ్మ్. మనం బలవంతంగా కోరుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి మన లైఫ్‌లోకి వస్తాడు. హ్మ్. వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ తర్వాత ఏమవుతుందో దానికి వాళ్ళు ఏదైతే మనపైన మళ్ళీ తర్వాత వాళ్ళ ప్రభావం మనపైన క్రియేట్ చేయాలని చూసుకుంటారో దాన్ని యాక్సెప్ట్ చేసి, దాన్ని భరించగలిగితే మనం యాక్సెప్ట్ చేయొచ్చండి. హ్మ్. కాబట్టి ఒకసారి మనల్ని కాదని వెళ్ళిన తర్వాత చెప్పే కదా సామవేద దండోపాయం అని. హ్మ్. ఈ 3 మనము వాళ్ళపైన అప్లై చేసిన తర్వాత నిజంగా వాళ్ళు మారలేకపోతే వదిలేసేది బెటర్ అండి. హ్మ్. హ్మ్. మనకు కాదు అనుకుని వెళ్ళిన తర్వాత మన వాల్యూ వాళ్ళకి తెలవాలండి. ఓకే. వాళ్ళు ప్రతిసారి మనల్ని ఇబ్బంది పెట్టడము, వెళ్ళడము, మళ్ళీ సారీ చెప్పడము, మళ్ళీ రావడము ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు బాగుంటారు. హ్మ్. కానీ మనం వాళ్ళ గురించి పదే పదే ఆలోచన చేసి ఏమవుతుందంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాం. హ్మ్. అంటే వాళ్ళ అవసరాలు ఉన్నంత వరకు బాగుంటారు. వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి మనం ఎప్పుడైతే గుర్తొస్తామో మన అవసరం ఉంటుందో మళ్ళీ అప్పుడొస్తారు. హ్మ్. అంటే ఇక్కడ వాళ్ళు ఎంతసేపున్నా వాళ్ళకు మనం ఏ విధంగా యూజ్ అవుతాం అనేది గాని ఆలోచన చేస్తున్నారు గానీ, నిజంగా మన పైన ప్యూర్ లవ్ అనేది ఉండదు. హ్మ్. ప్యూర్ లవ్ అనేది ఉంటే మనం వదిలిపెట్టి వెళ్ళరండి. హ్మ్. ఒకవేళ వెళ్ళినా రియలైజ్ అయ్యి మళ్ళీ వన్ టైమ్ వస్తారు, సెకండ్ టైమ్ వస్తారు. ప్రతిసారి ఇలా జరుగుతుందంటే నిజంగా అంటే మన పైన వాళ్ళకు నిజమైన ప్రేమ ఉండదని అర్థం. హ్మ్. కానీ మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా సార్. మనం ఎలా ఉంటే మన అపోజిట్ పర్సన్ నుంచి కూడా మనకి అలాంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. అలాంటివి మనం ఏమిస్తే మనకదే తిరిగొస్తుంది అని చెప్తూ ఉంటారు కదా! హ్మ్. బట్ ఈ విషయంలో ఎందుకు? మనం చాలా ప్రేమిస్తున్నాం కదా! మనం వాళ్ళ గురించి చాలా ఆలోచిస్తున్నాం. మనకు కావాలి అనుకుంటున్నాం. హ్మ్. మరి సేమ్ టైమ్ వాళ్ళెందుకు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు? అదే మీరు వాళ్ళని కావాలనుకుంటున్నారు. వాళ్ళ హ్మ్. పైన ప్రేమ చూపిస్తున్నారు. హ్మ్. అంటే యూనివర్స్‌కి తెలిసిపోతుంది. అంటే మీ క్యారెక్టర్‌కి వీళ్ళు సరైన వాళ్ళు కాదని. ఓహ్! అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్సే మన నుండి వాళ్ళని దూరం దూరం చేస్తూ ఉంటుందన్నమాట. హుహు. అంటే 1%, 2%, 3% ఇలా వాళ్ళ యొక్క అసలైన క్యారెక్టర్ మనకు బయట పెడుతూ ఉంటుంది. హుహు. ఈరోజు చూడండి మనకు చాలామంది యూత్‌లో వచ్చేసి లవ్ అని అడిక్ట్ అయిపోతున్నారు. హ్మ్. లవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక 5 మంత్స్, 6 మంత్స్ అయిపోయిన తర్వాత బ్రేకప్ ఎందుకు జరుగుతున్నాయంటే, హ్మ్. అంటే వాళ్ళ లవ్‌కి బిఫోర్ ఏదైతే ఉందో ఆ ప్యూర్ లవ్ తర్వాత ఉండదు. హ్మ్. వాళ్ళ అవసరం తీరిపోయింది. హ్మ్. వాళ్ళ అవసరం తీరిపోతే వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఓకే. కాబట్టి మనకు ప్రతిసారి మనకి చెప్తున్న మనసు బుద్ధి అనేది హుహు. బుద్ధి మనకి ప్రతిసారి మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. హ్మ్. ఆ వ్యక్తిని కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదని. హ్మ్. బట్ మనం ఏం చేస్తుంటే వాళ్ళ మాయలో పడిపోయి ఉంటాము. హ్మ్. వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి మనల్ని మనము బయట పడలేకపోతున్నాం. ఓకే. అంటే మనం ఎంత ప్రేమ చూపించినా అపోజిట్ పర్సన్ నుంచి మనకి హేట్ ఒస్తుంది అంటే అది యూనివర్స్ ప్లాన్ అన్నమాట. అంటే ఈ పర్సన్ నీకు కరెక్ట్ కాదు. నువ్వు అవును. దీనితో అయినా సరే దూరంగా ఉండు అని మనకొక మెసేజ్ ఒస్తుంది. అవును. అది మనం గ్రహించుకోవడమే, తీసుకోవడమే మన యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఇంపార్టెంట్ అండి. ఓకే. అదే చెప్తున్నాను మీకు లాస్ట్ ఒక విషయం చెప్పాను. హ్మ్. అది లేడీస్‌కి సిక్స్త్ సెన్స్ ఎక్కువ పనిచేస్తుంటుందని. హ్మ్. హ్మ్. నడిచి వెళ్ళేటప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మనకు తెలియకపోయినా మనం బ్యాక్ చూస్తాం. అవును. కరెక్ట్. అంటే ఈ యూనివర్స్ మనకి ఈ రిలేషన్ విషయంలో కూడా అలాగే చెప్తూ ఉంటుందన్నమాట. హుహు. అంటే వ్యక్తులు ఎక్కడో ఉన్నా వాళ్ళు మన గురించి బ్యాడ్‌గా చేసినా, ఏదో ఒకటి థింకింగ్ చేస్తున్నా, మన పట్ల వేరే వాళ్ళతో నెగెటివ్ చేసినా మనకు వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది. ఈ హ్మ్. వ్యక్తి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడని ఇమ్మీడియేట్‌గా కాల్ చేస్తాము. హ్మ్. అంటే అక్కడ చూడండి వాళ్ళు మనకు అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. హ్మ్. ఆహా! నేను ఇక్కడున్నాను, వేరే దగ్గర ఉన్నాను.
అంటే మనం ఎప్పుడైతే ప్యూర్గా ఉంటామో యూనివర్స్ అనేది మనకు ప్రతి నిమిషం మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటుందండి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని గ్రహించలేకపోతున్నాం. సో అంటే యూనివర్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా అర్థం చేసుకోవాలనేది మీరు చెప్తారు మీ క్లాసెస్ లో. సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనకి తెలియని చాలా విషయాల గురించి సార్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ని రోజులు మనం ఇది కరెక్ట్ అనుకున్నది సో ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. సో ఏంటి, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మూఢనమ్మకాలు ఏంటి, సైన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన లైఫ్ హెల్దీగా, హ్యాపీగా, స్మూత్గా సాగాలి అంటే మనం పంచభూతాలకి అసెండ్ అవ్వాలి, పంచభూతాలని నమ్మాలి, అలాగే ఆరాధించాలి. సో ఎలా ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. బట్ ఆఫ్లైన్లో ఇంకా క్లియర్గా సార్ డైరెక్ట్గా మీతో కూర్చొని మీ డౌట్స్ని అడుగుతూ డే మొత్తం కూడా సెషన్ ఉంటుంది. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మనకి మేలో కండక్ట్ చేయబడుతున్నాయి, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో మీరు ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి కూడా ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.